విరగొట్టేసుకోవాలి. అగ 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 వెల్కమ్ బ్యాక్ టు ధీరజ్ ఎల్పి. ఇలా వీడియో ఏంటిది చెప్పుర్రి. మేమైతే ఎండ్రకాయలకైతే వెళ్తున్నాం. చూద్దాం అక్కడికి పోయినాక మాకు పడతాయా పడయా, పడితే ఎన్ని పడతాయి. సపోజ్ ఇంతవరకు బాగా ఎప్పుడైనా పోయినా ఎండ్రకాయల దగ్గరికి కన్నయ్య పోయినావా? సో చూద్దాం. మేమైతే ఇప్పుడు లేట్ చేయకుండా మా ఊరు చెరువు మత్తడి దగ్గరికి అయితే పోతాం. అక్కడికి పోయినాక మేము ఏం చేస్తాం, పిచ్చి పిచ్చి చేస్తామా, మంచిగా ఉంటామా, అరంగా ఎట్లా చేస్తాం, నేను ఎట్లా చేస్తా అంతా చూపిస్తాం. ఎక్కడా స్కిప్ కొట్టకుండా వీడియో దిగుతారు, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఈ లొకేషన్ ఇప్పుడు ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకోవాలి, మా ఊరి మత్తడి వస్తుంది. ఇప్పుడు మేము పడుతున్న ఎండ్రకాయ లొకేషన్ వచ్చేసి ఇదే. ఇది మా చెరువు మత్తడి. అబ్బా ఇప్పుడే మాకు ఒకటి పీత అయితే పడ్డది, లోపలికి పోతున్నా. మత్తడి కిందికి వచ్చినాం మేమందరం. దొరికిందా పీత ఇప్పుడే? జాగ్రత్త. ఇక మన అరుణ్ సార్ దొరకబట్టింది ఒకటి పీత. అదే జాగ్రత్త రే, బండల కింద పీతలు ఉంటాయంటే బండలు అయితే లావాడుతుర్రు. అమ్మ అరుణ్ గారు చెప్పినట్టు మనకు బండల కింద అయితే ఒక పీత దొరికింది. అదే ఇంకోటి ఏ జాగ్రత్త అరుణ్ గా. రెండో పీత కూడా దొరికింది. అరుణ్ గారు చాలా తొందరగా పట్టినా మనకి, అంటే అది కట్ చేసేలారా అవి. పెద్ద ఎండ్రకాయనా? కన్నయ్య జరుగు. అది అరుణ్గానికి. అరే అరే అది అరుణ్గానికి ఒక్కటి కాదు, మత్తు ఉన్నాయి. డిస్టర్బ్ అగం జరగండి. అరుణ్ గారు చెప్పండి, అర్థమవుతుందా కన్నయ్య? అరుణ్ గారు చెప్పినట్టు మంచి ప్లాన్ అయితే వేసిండు అరుణ్. చుట్టూ రాళ్ళు అడ్డం పెట్టేసిండు. అడవ కాలు కడ ఒక రాయి కింది వెంది ఒకటి, ఈ రాయి కింది వెంది ఒకటి, ఆ రాయి కింది వెంది కనిపిస్తున్నాయి ఎండ్రకాయలు. కట్టబెట్టు జాగ్రత్త. ఇటు చేయబెట్టకు రెడీ. నేను సాపులు అరుణ్ గారు చాలా కష్టపడి అయితే దొరకబడడానికి ట్రై చేస్తుండో. చాలాసేపు ట్రై చేసిన తర్వాత అయితే ఎండ్రకాయ అయితే ఫైనల్ గా దొరికింది. దొరికిన తర్వాత మనం దానికి ఉన్న కొండి అయితే తీసి పారేయాలి. మాత్రం ఇది చేస్తుండు. అది ఇప్పటి వరకు అయితే మాకు ఒక 4 ఎండ్రకాయలు అయితే దొరికినాయి. మా అరుణ్ తోడు అసలు ఎక్స్పెక్ట్ చేయాలి ఈ రేంజ్ లో పడతారని. ఆల్రెడీ ఒక 3-4 టైమ్స్ పట్టిన అనుభవం అయితే ఉంది అరుణ్కి. ఇంకొకటి దొరికింది, కవర్లో అయితే వేస్తున్నా. ఒక రాయి లావట్నాక రాయి కింద అయితే మాకు ఒక పీత దొరికింది. దానికి ఉన్న కొండ తీసేయాలి ముందుగా, లేకపోతే మనం గరిచిందనుకో గంట నొప్పి మనం భరించలేము. సరే ఇగో కన్నయ్య నెత్తి మీద ఏమైంది ఉంచిగో, అంత ఘోరంగా తీసుకోవాలి. ఇలా ఆడన్నా బాను పట్టుకొని ఎచ్చగొతున్నారు నీకు. ఉందిరా ఇక్కడ అరే దొరకబడుతుంది. వాడు ఓడనుకున్నా అరుణ్ గాడు. మనం ప్రధానంగా కొండలు అయితే ఇరిసేసేయాలి.
ఇప్పుడే ఇప్పుడు అలా ఏనాడు రమ్మంటుండు. ఇంకొకటి దొరకవచ్చు మనకు. వద్దా వన్ మోర్. అయ్యో కాళ్ళు జాగ్రత్త కన్నయ్య, చూసుకుంటావు. నాకు కొరకాయ నీకు ముద్దు తాను కాళ్ళకు ఏడుస్తావు. ఆగా 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 తీ గురి పట్టుకో. చేపలు పట్టుతుంది. ఇప్పుడు ఇది పట్టాలా ఇది పట్టాలా? ఏదా విధంగా మనం ముళ్ళు మనం విరగొట్టేసుకోవాలి. అరే 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 జాగ్రత్త తీసేసుకున్నా. సో గాయస్, ఇప్పుడైతే అరుణ్ గారు చేసిన చిన్న పని వల్ల 2 పీతలు 2 ఎండ్రకాయలు. అబ్బా రైట్. ఒకటి కాదు గన్ను అని ఇంకోటి ఇంకొకటి కాళ్ళ కింద ముంగడికి వచ్చిందా? ఇది ఉంది ఇగో పీత. ఒకటి కాదు ఇంకోటి ఇక్కడికి ఇక్కడ ఉంది. మెల్లగా. పెద్ద పీత ఇది అన్నిటికీ పెద్ద పీతనా? ఇప్పటి వరకు దొరికిన దాంట్లో కొంచెం పెద్దదంటే ఇదే అంట. ఇక తప్పించుకున్నా. ఇంకొకటి ఎక్కడ అంటే మెల్లది. ఇంకొకటి రాయి కింద నక్కింది. అబ్బా అబ్బా ఇంకో 2 3 3 అజ్జా ఫస్ట్ కొడతా. వెనక నాకైతే కాకపోయింది. ఫస్ట్ ఇది పెడదాం, మెల్ల పడదాం. ఇదే చెప్పే మా సొందలకి ఏ కదా. అన్ని పానంతరం ఉన్నాయి అలా. ఇప్పటి వరకు అయితే మాకు ఇన్ని పడ్డాయి. చూసుకుంటా ఇబ్బంది పడకు. చిన్ననే ఉంది, పర్లేదే. అంత కాన్లా రూపే ఎండ్రకాయ కాన్లా అవి. వావ్ సూపర్. Harun is gilking, but ఎండ్రకాయ is not coming. మన ఫస్ట్ దూరం ఎత్తా. సో చిన్న ఉన్నప్పుడే చిన్న ఉన్నాయి, పెద్ద పెద్దలో చిన్న ఉన్న కానీ పెద్ద బండలు అయితే లావాడుతుంది అన్న. చిన్న పెద్ద అయితే ఇక్కడ ఒకరికి వెళ్ళి ఇల్లు ఒకటి ఉంది, ఇల్లు ఒకటి అల్ల ఒకటి ఉంది. మెల్ల ఇవన్నీ ఆయుధం తీసుకో. ఇగో అరుణ్ గాని ఆయుధం ఇది. కట్టెతోనే ఎండకాయ దొరుకుతాయి. పోయిందారా ఇగో కష్టపడైతే బండలు ఆవట్టాం. సో బండ కింద ఇంకొక ఎండ్రకాయ దొరికింది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దొరికిన తర్వాత వాటి యొక్క కొండలు జాగ్రత్తగా మనం కట్ చేసుకోవాలి. లేదు అంటే ఓ పిచ్చుకన్నయ్య లేకపోతే మన పని అవుతుంది. ఒకటే దొరికింది అరిగింది పెద్ద పని. కట్టనకిరా బండ పట్టుకోవాలి.
ఆ గంటగానే ఇగ్గకరా అలాగే పోయింది. గడుకోడు అక్కడ వచ్చింది మెల్లగా. ఎందుకు ఇచ్చి పెట్టినారా? దొరికిందారా? దొరికింది అరుణ్ పట్టు ఉడుము పట్టు. అరుణ్ పట్టు ఇస్ కాల్డ్ ఉడుం పట్టు. ఒకటి ఉంది దాదా పెద్ద పెద్ద హైయెస్ట్ అది అటే పడి గిదిర గిదిర గీడ గీడ ఇగో కూర్చుండే అది పడి అది అటు పడి. అమ్మా అన్నిటికన్నా పెద్దది నాకు భయం. వెళ్ళ జాగ్రత్త కట్టేది దీంతోనే పరిస్థితి అడుగుతుంది. మహారాజా దొరికింది దొరికింది. అరే పెద్ద ఇప్పటి వరకు మేము పట్టిన దాంట్లో పెద్దది ఇదే. సరే దాన్ని చూపి. ఇప్పటి వరకు మేము గంట సేపటి నుంచి కష్టపడితే మాకు అతి పెద్ద దొరికింది. ఫస్ట్ ఎలా విధిగా మళ్ళీ మనము వాటి కొండి ఇరిసేయాలి. కాళ్ళకాడ వచ్చిందో ఇప్పుడు ఏం కాదు. ఇక ఇంత పెద్ద బండలా పట్టినందుకు కొంచెం సాటిస్ఫై అనిపిస్తుంది నాకైతే. పెద్దది పడ్డందుకు అలా వేసేసి అయ్యా లావటలా మెల్లగా ఎటు పోదు కానీ పెద్దది అన్నిటికన్నా పెద్దది. మంచి దొరికింది. అది బయటకు వచ్చింది వాటర్ లేదు కాబట్టి ఇది దొరుకుతుంది. అమ్మా ఎదురా ఇన్ని దాకా దొరికినాయి. ఇప్పుడైతే ఈ పెద్ద బండలు లావాడతాం. చూద్దాం దీని కింద ఉండే అవకాశం ఉంది. జై మత్తుకున్నా దీని కింద అద్దా జరుగా కనబడతలేవారా? బండ కింది ఏంది దాని కిందనే ఉందిరా. ఈ బండలు అవటి చూస్తాం ఉండే అనుకో తీసుకుపోతాం. ఇది కొంచెం బరువు ఉండే అవకాశం ఉంది. అరుణ్ జాగ్రత్త చూడు. అగో గడిపోయింది కదా కాలు కడా. కవర్ జల్ జల్ చెప్తేనే జల్లెలు ఎత్తా జల్లెలు పడతా. ఇంకొకటి గిడి ఉందిరా దీని కింద ఇంకొకటి ఇటుపోయింది. ఇంకొకటి ఎటుపోయింది? ఏడుందిరా ఇంకొకటి గిడి ఉన్నదిరా. ఇట్రా ఒకసారి అదే అది ఎందురా రాబోయినారా? అరే కాళ్ళవటు అది మరి అన్న ఒకసారి గిట్రా. జరుగు ఈ బండ పడతా. బండ ఇగో ఇగో దొరికిందా? చనిపోలే. గంట సేపు కష్టపడితే ఇవన్నీ ఎండ్రకాయలు అయితే పడ్డాయి. నేను ఏమనుకున్నామంటే స్కూల్ దగ్గర నేను బాను అరుణ్ కన్నయ్య ఒక వ్లాగ్ షూట్ చేస్తున్నాం. సండే కదా ఎటైనా పోదాం అనుకున్నాం. చేపలు పడదాం అనుకున్నాం కానీ చేపలు ఎందుకులే ఎండ్రకాయలు పడదామని ఒకసారి మాకు అన్నయ్య ఐడియా ఇచ్చిండు. మాకు దొరకదని బాగా డౌట్ ఉండే. స్కూల్ కాడ మా మహనీయుడు గొప్పోడు అరుణ్ గారు కనబడి నేను కూడా వస్తపా అని చెప్పినాను అనమాట. సో వాడు వచ్చినాక 2 నిమిషాలకే ఒక ఎండ్రకాయ దొరికింది. అప్పుడు కొంచెం నమ్మకం వచ్చింది. నమ్మకం వచ్చినాక స్టార్ట్ చేసినాం. యుద్ధం స్టార్ట్ చేసినాం. మాకు చాలా ఎండ్రకాయలు దొరికినాయి. సో ఈ వీడియోలో చాలా మట్టు క్రెడిట్ మాత్రం అరుణ్ గారికి ఇవ్వాలి. ఇది వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. ఇంటికి వచ్చినాక చూస్తే ఇది సంగతి.